యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తిన తత్వచిత్. ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రసిద్ధి పొందిన హిందువులకు పంచమ వేదముగా పరిగణింపబడే భారత ఇతిహాసము మహాభారతం. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథ అయిన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రములు కూడా మహాభారతంలోనే భాగాలే. అటువంటి మహాకావ్యమైన మహాభారత కావ్య రచనకు మూలమైన వేదవ్యాస వృత్తాంతమును నాటక రూప ప్రదర్శన ఇప్పుడు చేయబడుతుంది. మీ అందరి కర్తాల ద్వారా వచ్చిన మార్కం ప్రెజెంటర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మహాభారతము మానవ మహేతిహాసము, మానవ జీవన విధానము. అన్ని ధర్మములకు, అన్ని కాలములకు, అన్ని జాతులకు, అన్ని ప్రాంతములకు జీవన విధానం తెలుపు మహోన్నత కావ్యము. దీనినే పంచమ వేదమని కూడా అంటారు. కలియుగమందలి మానవాళికి సరళముగా, సంపూర్ణముగా, యథార్థ రూపముగా మానవ జీవిత విధానమును, ధర్మ సూక్ష్మములు, ధర్మ మార్గములను, ఆచరణ విధానమును జరిగిన ఇతిహాసం ద్వారా మనకి గ్రంథరూపేణ ద్వాపరయుగం చివరి సమయమున మనకి అందించిన మహర్షి శ్రీకృష్ణ ద్వైపాయనుడు. ఆయన్నే వేదవ్యాసుడు అని కూడా పిలుస్తాం. ఈ మహాభారతం, భారతం పంచమో వేద, సర్వశ్రుతి సమూహం అనగా 4 వేదాల యొక్క సారం ఇందులో నిక్షిప్తమైనది అని అర్థము. అందుకే దీని పంచమ వేదమని కూడా కీర్తించెదరు. అటువంటి మహాభారత జననము, దాని వృత్తాంతమును వివరించడానికి మేము చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరించగలరని మా విన్నపము. 5000 సంవత్సరాల పూర్వం ద్వాపరయుగం చివరి ఛాయలందు మహాభారతం యుద్ధం సమాప్తమైన పిదప పాండవులు మహాప్రస్థానం చేసిన తదుపరి హస్తినాపురమును పాండవుల వారసులు పాలించుతున్న వేళ ఒకరోజు హిమాలయ పర్వతులందు శ్రీ వేదవ్యాస ఆశ్రమం ఒకనాటి వేకువజామునందు వ్యాస భగవానుడు తనలో తాను ఇట్లా అనుకునేను. భగవంతుడా, ఏమిటి నా మనసునందు ఈ చింత? కనులు మూసినా తెరిచినా ఏదో తెలియని కలత. ప్రణామము గురుదేవా. నీకు శుభం కలుగుగాక. ఏమిటి నాయనా? గురుదేవా, ఒక చిన్న ప్రశ్న. ఏమిటి నాయనా? గురుదేవా, కొద్ది కాలము నుండి గమనించుచున్నాము, తమరు ఏదో తెలియని దీర్ఘాలోచనలో ఉన్నట్టు అనిపించుచున్నది. ఏల ఈ చింత? ఎందుకీ దిగులు గురుదేవా? నాయనలారా, మీరు గ్రహించినది నిజమే. గత కొద్ది కాలంగా ఏదో వెలితి, తెలియని బాధ, అర్థం కాని ఆవేదన. వేదాంగాల విభజన, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాల లిఖితం అంతయు పూర్తయినది. శ్రీమద్భాగవతం, దేవీ భాగవతం రచన కూడా పూర్తయినది. నా వ్యాస అవతార సార్థకత నెరవేరినది అని భావించుచున్నాను. అయినప్పటికీ ఏదో అసంపూర్ణ భావన, తెలియని వెలితి. గురుదేవా, ఒక్కసారి మనము నైమిసారణ్యము వెళ్ళి అక్కడ మన మహర్షి బృందమును సంప్రదించి పరిష్కారము కోరదము. నీ ఆలోచన సరైనదే. రేపే మన నైమిషారణ్యం ప్రయాణం. ఓ మహర్షి, కుశలమేనా? మీ శిష్యులతో కలిసి వచ్చినట్టున్నారు. అంతా కుశలమే కదా? మీ తదిసర భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓహ్ మహాత్మా, తమరి మనసులో ఏదో తెలియని వ్యాకులత, చింత అగుపించుచున్నది. మీరు కుశలమేనా? కుశలమే మహర్షి. మీరు గ్రహించినది నిజమే. నా విచారానికి పరిష్కారం కోసమే మీ చెంతకు వచ్చితిమి. మహాత్మా, వ్యాస భగవానునికి మేము దిశానిర్దేశము చేయుట అది దుర్లభము. కానీ మీకు నేను ఒకటి మాత్రం చెప్పగలను. మీ చింతను తీర్చేవాడు ఆ పరమేశ్వరుడే. మీరు, మీ శిష్యులు కొంతకాలం తీర్థయాత్రలకు వెళ్ళండి. అక్కడే మీ సమస్యకు పరిష్కారం లభించును. మీకు ఆ పరమేశ్వరుడే దిశానిర్దేశం చేయును. మీకు జయము కలుగుగాక. ఓ మహర్షి, మీరు చెప్పినది సరైనదే.
మేము కూడా ఎంతో కాలం నుంచి తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాము. దానికి సమయం ఆసన్నమైనది. వ్యాసుడు తన శిష్య బృందంతో తీర్థయాత్ర క్షేత్రములు దర్శించుచు భారతదేశం మొత్తం ప్రయాణించుచు దక్షిణాపదం నందలి గోదావరి నదీ తీరము చేరును. అక్కడి వాతావరణము, నదీ తీరము, ఆ గాలి, ఆ ప్రకృతిని చూసి భగవానుడు ఎంతో పరవశించెను. నాయనలారా, ఈ ప్రాంతమందు ఆ జగజ్జనని సరస్వతీదేవి ఆలయ స్థాపన చేయాలని సంకల్పించి తిని మీరు విగ్రహ స్థాపనకు తగు సన్నాహాలు మొదలుపెట్టండి. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిः దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. ఓ పుత్ర వ్యాస, నీ స్తుతికి నీ తపమును మెచ్చి నిన్ను చూడాలని వచ్చి తిని. ఏం కావాలో కోరుకో నాయనా. నీ దర్శనమే మహాభాగ్యం తల్లి. అయినా నా మదిలోని కలత నీకు తెలియనిది కాదు కదా జనని. నీ దిగులు నాకు అర్థమైనది. అధైర్యపడకు. నీ తీర్థయాత్ర ఇంతటితో సంపూర్ణము. వెంటనే నీ ఆశ్రమమునకు వెళ్ళి ఆ బ్రహ్మదేవునికై తపము అనరించుము. ఆయనే నీకు దిశానిర్దేశం చెయ్యగలరు. నీవు ప్రతిష్ఠించిన ఈ సరస్వతీ ప్రతిమ ఒక మహోన్నత క్షేత్రముగా కలియుగమున వర్ధిల్లును. ఈ దేవాలయము జ్ఞాన సరస్వతిగా విఖ్యాతిగాంచును. ఈ క్షేత్రము విద్యాభ్యాసమునకు ప్రధాన స్థానముగా ప్రసిద్ధి చెందును. ధన్యోస్మి మాత. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ద్వైపాయన, స్వామి, నన్ను కరుణించారా? నా ఈ దీక్ష సుసంపన్నమైనది. నాకు మీరే దిశానిర్దేశం చేయగలరు. నీవు అన్ని కావ్యములు, గ్రంథములు, వేదాంగములు, బ్రహ్మసూత్రములు, ఉపనిషదులు, అష్టాదశ పురాణములు, శ్రీమద్ భాగవతము సంపూర్ణముగా కలియుగమందలి మానవాళికి అందించబోతున్నావు. కానీ 4 వేదములు విభజించిన నీవు పంచమ వేదము మర్చితివి. పంచమ వేదమా? అవును. సామాన్య మానవాళికి జీవన విధానమును వివరించదగిన నీ కుటుంబ చరిత్ర అనగా కురు పాండవ చరిత్రని మహాభారతముగా అందించుట ముఖ్యముగా. అందులో సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణుడి భగవద్గీత మానవ కళ్యాణమునకు అందించి దాని గ్రంథ రూపం చెయ్యుట నీ కర్తవ్యము. బ్రహ్మదేవా, నేను అంతటి చరిత్ర రాయగలనా? అంతటి క్లిష్టమైన సంగతులు, రచనా సమయాన్ని నేను ఎలా ఛేదించగలను? నీ ఆలోచన అర్థమయ్యింది. నీవు మహాభారత సంఘటనల వృత్తాంతములని జ్ఞాన దివ్య దృష్టి ద్వారా కూర్చి వాటిని పద్య రూపముగా మలిచి నీ మస్తిష్కమునందు నిక్షిప్తము చేసుకో. నీ ఆలోచనలని గ్రంథస్థం చేయుటకు విఘ్నేశ్వరుణ్ణి సహాయం అర్థించుము. దేవా, ఆది దంపతుల తనయుడు విఘ్నాధిపతి మహాజ్ఞాని ఈ కార్యమునకు సమ్మతించునా? నీవు విఘ్నేశ్వరుణ్ణి స్తుతింపుము.
నీకు తప్పకుండా అతనే సహాయం చెయ్యును. గం గణపతయే నమః. ఓం 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 గం గణపతయే నమః. వేదవ్యాస, ఏమిటి నీ తపమునకు కారణము? ఓ గణనాయక, నీకు తెలియనిదేమున్నది? ఆ బ్రహ్మదేవుడు నన్ను మహాభారత చరిత్రను, అందులో ఉన్న భగవద్గీతను గ్రంథస్థము చేయమని ఆదేశించెను. అది రాయుటకు నీవే సరైన వాడివని వివరించెను. కావున నేను నీ సహాయాన్ని అర్థించుచున్నాను. కృష్ణద్వైపాయన, నీ సంకల్పము అమోఘమైనది. ఇది లోక కళ్యాణము కొరకు చేయు మహాయజ్ఞము. ఈ గ్రంథం రాయుటకు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ కొన్ని నిబంధనలు. మొదటిది, నేను ఘంటం పట్టి రాయడం ఆరంభించిన తర్వాత ఆపడం ఉండదు. రెండోది, నీవు మనసు యందు ఉన్న సంపుటాన్ని పద్యరూపేణ ఆశువుగా చెప్పిన వెనువెంటనే నేను రాసదను. కానీ నీవు ఎప్పుడైతే ఆపుతావో అక్కడితో నేను రాయడం కూడా ఆపేస్తాను. గణేష, నీవు పెట్టిన నిబంధనలు నాకు సమ్మతము. కానీ నాది ఒక కోరిక. నీవు చెప్పినట్టే నేను ఆసువుగా పద్యాల సంపుటి చెప్పెదను. కానీ నేను చెప్పే ప్రతి పద్యము అర్థం చేసుకొని వివరణాత్మకంగా ఆలోచించి వ్రాయమని నా ప్రార్థన. ఓ అంతేనా? తప్పకుండా. నీవు చెప్పిన ప్రతి పద్యాన్ని ఆలోచించి దాని భావమును అర్థమును తెలుసుకొని లేఖనం చేసేదను. ధన్యోస్మి స్వామి. గురుదేవ, విఘ్నేశ్వరుడు మహాజ్ఞాని, మహిమాన్వితుడు, దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు శివపార్వతుల సంతానము. అటువంటి మహాజ్ఞాని ఆగకుండా పద్యము చెప్పాలని కోరగా మీరు ఎలా సమ్మతించితిరి? పద్యాలు రూపొందించుట, మరలా దానిని వివరించుట, అది కూడా ఆగకుండా ఎంతో కష్టం. అది పూర్తిగా దుస్సాధ్యము. అది మీకు కూడా విదితమే. మరి ఎలా చేయగలరు? నాయనా, నీవు అడిగిన ప్రశ్న నిజమే. కానీ విఘ్నేశ్వరుడంత మహాజ్ఞాని భగవంతుడు ఈ మహాయజ్ఞానికి సమ్మతిస్తే కాదనలేకపోయాను. అంతా ఆ శ్రీకృష్ణుడి మీద భారం వేసి ఆలోచించగా నాకు ఆ భగవానుడే ఈ మార్గము చూపించెను. నేను దాన్ని విస్మరించకుండా నా ఆలోచన విఘ్నేశ్వరుడు రచించే సమయాన్నందు ప్రయోగించదను. తరువాత ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం. వ్యాస భగవానుడు తపమును ఆచరించి తన మనసునందు మహాభారత యథార్థ ఘట్టములను పొందుపరచసాగిన. ప్రతి సంఘటనను, ప్రతి విషయమును ఒక పద్య రూపమును దాల్చుటకు మనసునందు ఒక విధానమును వ్యాకరణ సూత్రము ద్వారా పద్య రూపాన్ని రూపొందించసాగను. విఘ్నేశ్వరుని మనసెరిగి ఆయన ప్రవర్తన అనుగుణంగా ప్రవర్తించవలసిన విధానమును అనుసరించను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓ మహర్షి, మీరు మహాభారత వృత్తాంతాన్ని గ్రంథస్థం చేయుటకు అంతయు సిద్ధమేనా? విఘ్నేశ్వర, మీరు చెప్పిన విధముగానే వృత్తాంతమును రూపొందించి తిని మీ రాక కొరకే వేచియున్నాను. వెంటనే కావ్యరచనకు అంకురార్పణ చేయుము. సరే, నేను ముందుగా మీకు వివరించిన నిబంధనలు గుర్తున్నాయి కదా. మీరు ఎటువంటి పరిస్థితిలోనూ పద్య ప్రవాహము ఆపకూడదు.
ఓ మహాత్మా, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్వత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. దీని భావం క్లిష్టముగా ఉన్నది. ఇదే సరైన సమయం మిగిలిన పద్యాలను కూర్చుటకు. నదీజలం కేశవ నారికేతు నాగాహ్వాయో నామ నాగారిసూనః ఏషోంగన వేషధర కిరీటి జ్యోత్యాయం నేష్యతి చాద్యగావః. ఓ మహర్షి, ఎట్టకేలకు మీ అభీష్టము పూర్తయినది. లోక కళ్యాణము కొరకు తలపెట్టిన మహత్కార్యము ఆ సరస్వతి కటాక్షముతో పూర్తయినది. దీని నా చేత రచింపచేసిన నీకు నా కృతజ్ఞతలు. దేవదేవా, మీలాంటి మహాత్ముల అంకురార్పణమే ఈ కావ్యమునకు ముగింపు కావున ఈ ఘనత మీదే. వ్యాస, నేను రచించిన కావ్యమునందలి మూల విషయములు వినగోర్చుచున్నాను. ఇది భావితరాలకు ఎంతో అవసరమైనది. దేవదేవా, మీ ఆజ్ఞ ప్రకారం ఈ గ్రంథములోని వివరాలను తెలియజేస్తాను. ఈ గ్రంథమును 18 పర్వములుగా విభజించితిని. ఇందులో మొత్తము 1,00,000 శ్లోకాలు, 1000 ఉపాఖ్యానములు కలవు. అనగా అనేక పర్వములందు ఎందరో మహర్షులు ధర్మ సూక్ష్మములను, వృత్తాంతములను కురు పాండవులకు, ధృతరాష్ట్ర సంజయులకు వివరించడమైనది. అలా ఈ ఉపాఖ్యానములు పూర్తిగా 76,000 శ్లోకములతో నిండియున్నవి. మిగిలిన 24,000 శ్లోకములు కురు పాండవ వృత్తాంతంతో నిండియున్నవి. నన్ను అప్పుడప్పుడు చిక్కుల్లో పడి వేయుటకు కొన్ని క్లిష్టమైన శ్లోకములు కూర్చినావు. దాని వివరములు చెప్పుము. మహాదేవ, దానినే గ్రంథాగ్రంథులు అందరు. మీరు వచ్చి రచించినప్పటికీ మీరు ఆగకుండా రాసే దానిని సెలవీయగా అది అన్ని వేళలా సాధ్యం కాదు. కాబట్టి మిమ్మల్ని సందిగ్ధమునందు ఉంచి నేను మిగిలిన శ్లోకములు కూర్చితిని. ఇటువంటివి 8,800 శ్లోకములు కలవు. నేటితో నీ అవతార మహత్యము నెరవేరినది. ఆహా, ఏమి నా భాగ్యం! విద్యాదేవి, బ్రహ్మ, నారదాది బృందం విచ్చేశారు. నేటితో నీ కోరిక తీరింది. మనసునందు కలత తొలగినది. నీకు మోక్ష ప్రాప్తిని ప్రసాదించుచున్నాను. నాయనా, నేను నీకు ఆనాడే చెప్పాను, నీవు చేయబోయే కార్యం లోక కళ్యాణం కొరకు, రేపటి కలియుగ మందలి మానవాళికి ఉపయోగకరమగును. నీకు శుభము కలుగును. ఓ కృష్ణద్వైపాయన, నీ కార్యక్రమం ముగిసినది. ఈ గ్రంథం యొక్క వృత్తాంత ప్రాశస్త్యాన్ని శిష్యకోటికి వివరింపుము. నీవు తపము ఆచరించే సమయము ఆసన్నమైనది. నాయనలారా, నేను రచించిన వేదాంగాలను, ఉపనిషత్ బ్రహ్మసూత్రములు, శ్రీమద్ భాగవతము ఈ ప్రపంచానికి మీరే వివరించాలి. అలాగే ఈ మహాగ్రంథాన్ని అనగా ఈ పంచమ వేదాన్ని మీరే ఈ ప్రపంచానికి వివరించాలి. ధన్యోస్మి. अथ श्री महाभारत कथा। महाभारत कथा। అద్భుతం అండి. మనల్ని అందరినీ ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు. నిజంగా నా చిన్నతనంలో చూశాను ఇంత బాగా చేయటం, తర్వాత ఇప్పుడే చూడటం. నిజంగా ఒక 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 ఆ ఫీల్ వేరు. నిజంగా చెప్తున్నాను, ఒక నిజంగా ఆధ్యాత్మిక ప్రపంచం అంటే నిజంగా అక్కడికి తీసుకెళ్ళిపోయారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి చేయాలంటే వాళ్ళకి ఎంత టైం అండ్ ఎఫర్ట్ కదండి. అయినా కానీ మన కోసం మనం చేయాలని ఆడ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఇవాళ పెద్దవాళ్ళు ఉన్నారు, దీనిలో పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మనం చేయగలిగింది ఏదైనా ఉంటే అదొక్కటే. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. ఇఫ్ పాసిబుల్, I would request everybody to please stand up and, stand up for the culture and, the efforts they put in. A very good appreciation, Andy. Thank you so much. This is for you to make sure you continue this
everywhere, wherever you do. So please definitely do it. Whoever is in the back support for this, వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లండి. ఫ్రంట్ వీళ్ళు ఉన్నారు, బ్యాక్ ఎవరుంటే వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని మనం అందరం చెప్పుకుంటాం. మహాభారత సన్నివేశాన్ని ఎన్నో సినిమాల్లో కూడా చూసి ఉంటాం కదా. కానీ ఆ మహాభారత రచన ఎలా జరిగింది అనేది మాత్రం చాలా మందికి తెలియదు. మహాభారత రచన మూలాన్ని మనందరికీ చక్కటి నాటక రూపంలో వివరించిన పాత్రధారులందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. A small token of appreciation from TTC. Of course మీ ఎఫర్ట్కి మేము ఇచ్చేది కాదు, ఇది మీ విద్యకి అసలు ఇచ్చేది కాదు, ఇది గుర్తుగా ఉంచుకోవడం కోసం. మీరు మళ్ళీ మళ్ళీ మా ఈవెంట్స్లో ఇలాంటి నాటకాలు చాలా చేయాలండి. సో మాకు ఒక చిన్న జ్ఞాపకం గుర్తుగా. ప్రసాద్, వీ వుడ్ లైక్ యూ టు కమ్ ఆల్సో ప్లీజ్. ఎనీబడి హూ ఎల్స్ ఈజ్ ఇన్ బిహైండ్, మీకు ఇంకెవరైనా ఉంటే కనుక. మహీధర్ గారు సార్ ప్లీజ్ ఎక్కడున్నా ఒకసారి. మీరు ఇందాక చాలా వాయిస్ విన్నారు కదా, ఆ వాయిస్ ఓవర్ అంతా మహీధర్ గారే. సార్ ఒక్కసారి తొందరగా రావాలి స్టేజ్ మీదకి. 1 సెకండ్. మహీధర్ గారు లాస్ట్ కాల్. ఓకే.